వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు డౌట్లతోటి నిండిపోయింది. ఈ డౌట్లలోనే ముఖ్యంగా అందరికి సోషల్ మీడియా ఫేమ్ అయిన వైజాగ్ సత్య అట్లనే స్వాతి నాయుడు వీళ్ళు ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నారు అని జనరల్ గా వినిపించే టాపిక్ అయితే ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేసింది. అదే విధంగా ఇంకా బిగ్ బాస్ లోకి వేణుస్వామి గారి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆయన నిజంగానే వెళ్తున్నారా లేదా, ఇక అదే విధంగా మనకి చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం ఎక్కువనే స్పందిస్తున్నారు మన వైజాగ్ సత్య. అయితే ఇవన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం, గుడ్. అయితే ఇప్పుడు మొన్నటి దాకా చూస్తే మీ టీం ఒకటి ఉండేది. ఆ టీమ్ లో ముఖ్యంగా ముందుగా వెళ్ళిపోయారు రాకేష్ మాస్టర్. ఆ తర్వాత వరుస పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మీరే వెళ్ళకూడుతున్నారా లేదా పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఏదైనా క్రియేట్ చేద్దామని అలాంటివి చేస్తున్నారా? పబ్లిసిటీ కోసం అయితే పోలీస్ స్టేషన్ వరకు, కేసుల వరకు వెళ్ళాం కదా. మా ఇద్దరు టైం బాగాలేదు, గొడవ అయింది, మళ్ళీ కలిసిపోయినాము, హ్యాపీ. అమ్మాయి ఫోన్ తీసింది, సత్య నేను చాలా మిస్ అవుతున్నాను అన్నీ అంటది నన్ను. నేను ఆమెను చెల్లి అంటాము. ఏదో మా టైం బాగోక ఇద్దరికిద్దరు అనుకున్నాము. ఒక మహాతల్లి వరకు తల్లి వల్ల ఈ గొడవ అయింది. ఆ మహాతల్లి మాకు బర్త్డే పార్టీ పిలిచింది నన్ను. పిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళా, మా టీం మెంబర్స్ని తీసుకెళ్తాను కదా, స్వాతి నాయుడిని, ఉప్పల బాలను తీసుకెళ్ళాను. ఇంకా ఆ వీడియో చూసి ఇంకో మహాతల్లి అంటే ఎవరు, రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి ఒక వీడియో పెట్టింది. ఒక పందింటికి 3 పందులు లైట్ డిన్నర్కి పందుల్లా మెక్కుతున్నారని. ఇంకా మాకు కోపం వచ్చింది. ఇంకా మాకు ఎవరైతే పార్టీ పిలిచారో ఆమె ఇంకా మళ్ళీ ఈమె రెచ్చగొట్టాలనో మరి ఏంటో నాకు తెలియదు కానీ మళ్ళీ 3 రోజుల గ్యాప్లోనే మళ్ళీ మాకు పార్టీ పిలిచింది. వద్దమ్మా, ఆల్రెడీ వీడియోలు పెడుతుంది, ఆమెను మళ్ళీ రెచ్చగొట్టినట్టుంటాయి రాకేష్ మాస్టర్ వైఫ్ని, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాము అన్నాను. స్వాతి నువ్వు కూడా వెళ్ళొద్దు, ఎందుకు మరి ఇలా వీడియోలు చేస్తుంది కనకలక్ష్మి అన్నాను. స్వాతి ఏమో దానికి కోపం తెచ్చుకొని నువ్వు చెప్తే వెళ్ళాలా, నేను చెప్పతే వెళ్ళకూడదని ఆమె వెళ్ళింది. అక్కడే గొడవ అయింది. మళ్ళీ మాకు గొడవ వచ్చి మార్చిలో అయింది అనమాట గొడవ. మళ్ళీ జూన్లోనే కలిసిపోయినాం. ఒక 3 months మధ్యలో ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆంధ్ర వెళ్ళిపోయాను, లేకపోతే 1 monthలోనే కలిసిపోయే వాళ్ళం. నేను ఎలక్షన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి గెలిపించి వచ్చాను. అంటే మీరు అప్పుడు కొన్ని బయట కూడా ఇచ్చారు కదా, కొంతమంది మా టీం నుంచి ఆమె తీసేయమన్నారు, అందుకని మేము తీసామని కొన్ని ఆడియో రికార్డులు కూడా వినిపించారు. మరి అంటే ఇప్పుడు నన్ను కూడా అన్నోళ్ళు అంటారు, హీఈస్ డిఫరెంట్, హీఈస్ దిస్, హీఈస్ దట్ అని నన్ను అనే వాళ్ళు ఉన్నారు. ఆమె కూడా డిఫరెంట్, ఆమె దిస్, ఆమె డాష్ 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 అన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ అనుకున్నాం. ఆమె కూడా నన్ను అనింది కొన్ని విషయాలు, బ్రోకరు ఇలాగ తేడా అని అనింది. ఆమెను కూడా నేను కొన్ని అన్నాను. అవన్నీ కోపంలో అనుకున్నావమ్మా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, గొడవలు ఎక్కడ అవడం లేదు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మధ్యన అవుతున్నాయి. షర్మిలారెడ్డి, మన రేవంత్ రెడ్డి, ఒక పీసీసీ చీఫ్లు వాళ్ళు ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? అలాగే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత తిట్టుకున్నారు కలిసిపోలేదా? ఇవన్నీ కామనే అనమాట. అదే నేను అనేది. కానీ మీరు అలా వీడియోలు, ఆడియో రికార్డులు కూడా వినిపించడంతో అందరూ కూడా అది నా తప్పేలే. నేను కూడా నిన్న కూడా అదే చెప్పాను కదా, ఒక ఆడపిల్లని నేను అట్లా అనకూడదు, ఆమె కూడా అన్నీ అని పిలిచింది, ఆమె కూడా నన్ను అట్లా అనకూడదు. ఏదో కోపంలో అట్లా అయిపోయింది. మా ఫ్రెండ్సే నాకు తిట్టారు, అదేంటి అట్లా తిడుతున్నావు ఆడపిల్లనని. నేను బాధపడ్డా కూడా అప్పుడు. అయ్యో ఏంటి నేనేనా ఇట్లా మాట్లాడానని అనుకున్నాను. ఆమెకు కూడా అలా ఆయన కూడా తిట్టారంట, ఎందుకు మీ ఇద్దరు ఒక బ్రదర్ సిస్టర్ లాగా ఉన్నారు కదా, హ్యాపీగా తిరుగుతున్నారు, ఇవన్నీ అవసరమని ఆమెకు కూడా అక్షంతలు పడ్డాయి. నాకు కూడా మా కొంతమంది ఫ్రెండ్స్ నన్ను కూడా తిట్టారు, ఇన్ని రోజులు కలిసి తిరిగారు అట్లా అనొచ్చా ఒక ఆడపిల్ల, నన్ను కూడా తిట్టి. నాది కూడా తప్పు ఉంది, ఆమెది 50% ఉంది, నాది కూడా 50% ఉంది. ఎనీవే ఇప్పుడు మేము కలిసిపోయినాము, సంతోషం. అంటే ఇలా కలిసిపోయారు అనుకునేలోనే ఇంకొకరిని విడదీస్తున్నారు కదా. ఎవరిని? ఇంతకు ముందు మనం చూసుకుంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ అయిపోయారు, కుర్చీ తాత వచ్చారు, కుర్చీ తాత కలవంగానే మళ్ళీ అగ్గిపెట్ట వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని టీం నుంచి తీసేస్తున్నామంటే మళ్ళీ ఇంకా రారు అన్నట్టుగా చెప్తున్నారు. రాకేష్ మాస్టర్ నాకు ఎందుకు గొడవ అయిందో ఈమె ప్రత్యక్ష సాక్షి. కనకలక్ష్మిని వాళ్ళ థర్డ్ వైఫ్ ని సపోర్ట్ చేస్తున్నాడని ఆయన కక్ష వరకు పెంచుకున్నాడు నా మీద. అంతకు మించి ఆయనకి నాకు గొడవ ఏమీ లేదు. రెండోది కనకలక్ష్మి, ఆమెది కూడా ఓపెన్ గా చెప్పిస్తున్నాను నేను. ఆమెను ఏంటంటే, నేను ఎందుకమ్మా ఈ వీడియోలు, ఈ చిన్న చిన్న డ్రాయర్లు, ఈ బనీలు వేసుకొని తిరగడాలు, వైజాగ్ రా నీకు ఒక మామూలు బిర్యానీ పాయింట్ పెట్టిస్తున్నాను తీసుకెళ్ళి ఆమెని అక్కడ ఒక రూమ్ తీసి పెట్టడం అవన్నీ చేయడము చేశానమాట. చేసి మళ్ళీ ఆమెకి నేను కొన్ని స్వాతి నాయుడు చెప్పినట్టు చెప్పిన, నాలో ఉన్న మైనస్ అంటారో ప్లస్ అంటారో, నేను కొంతమంది హుకుములు జారీ చేస్తుంటాను, ఇప్పుడు తగ్గించుకున్నానులే. అప్పుడు ఆమెకు కూడా కోపం వచ్చింది, ఆమె కూడా నన్ను తిట్టింది, నేను ఆమెను తిట్టాను. ఆ తర్వాత చూస్తే కుర్చీ తాత అంటారా, ఆయనకు అక్షరాలు తమన్ గారు 20,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 100 మీడియా ఛానల్లో చెప్పాను, ఒక దగ్గర కాదు. 20,000 ఇస్తే 11,000 అలా ఆవిడకి నేనే తీసుకెళ్ళి ఇచ్చిన.
తర్వాత ఉన్న 9,000 ఆయన ఖర్చు పెట్టిస్తున్నాడు, మంచి నీళ్ళ ఖర్చు పెట్టిస్తాడు. అందులో కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేసినాం. ఆయనకు దగ్గుతుంటే బ్లడ్ పడిపోతుంది, హాస్పిటల్ తీసుకొని నాగోలు నా దగ్గర ఇప్పటికి కూడా రిపోర్ట్లు కాగితాలు అన్నీ ఉన్నాయి, మీడియాకి చూపించమని చూపిస్తాను. మళ్ళీ ఆయనకి బట్టలు లేవు, నాకు మంచి బట్టలు అంటే రిలయన్స్ సెంటర్స్ తీసుకెళ్ళి ఇక్కడే మెట్రో కింద తీసిన చెప్పులు కొన్నా, టవల్ కొన్నా, మిగతా కొంచెం సాగిండు, కొన్ని డబ్బులు ఆ వైన్ షాపులు పెట్టుకున్నాడు. 9,000 అట్లా అయిపోయింది. ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా నేనే పెట్టుకున్నాను. తర్వాత ఆయన వరంగల్లోన రైల్వే స్టేషన్లోన బిక్కుమంటూ ఉంటే మాకు వేరే ఫ్రెండ్స్ ఇలాగే యూట్యూబర్స్ ఫోన్లు చేస్తే నన్ను అభిమానించే వాళ్ళు కారు వేసుకుని వెళ్ళి తీసుకొచ్చినాం. నీ కలతలుగా చూసినాం, హోటల్లో పెట్టినాం, భోజనం పెట్టినాం, అన్ని చేసినాం. మేము తమన్ గద్దర్ నేనే తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోకి. నేను మంచి కార్యక్రమాలు చేశానే, నేను లక్షలేం తినలేదే. తినేస్తే ప్రూఫ్లు ఆధారాలు చూపించండి, నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతా, వైజాగ్ ఉండిపోతా, ఇంకా పేరు కూడా మార్చుకుంటా. ఇంక మరి నేనైతే ₹1 కూడా ఆయన ద్వారా తినలేదమ్మా. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు, పటాన్చెరులో మా కొడుకు దగ్గరకు వచ్చాను, దౌలతాబాద్ నాకు ఇప్పుడు ఛార్జీకి డబ్బులు లేవు, నువ్వు వేస్తే నేను వస్తా, లేకపోతే ఇక్కడే ఉండిపోతాను భిక్షం అడుక్కుంటుంటే, అక్కడ ఏం చేస్తావు, వచ్చే బాబాయ్ ఎవరిదైనా ఫోన్పే నెంబర్ పెట్టండి, ఫోన్పే నెంబర్ పెడితే ఇప్పుడు 200 వేసిన, 1 గంట అవుతుంది. ఆయన తప్పు తెలుసుకున్నాడు, వచ్చి సారీ కూడా చెప్పిండు. ఎవరో చెప్పిన మాటలు నేను విన్నాను సత్య, సినిమా వాళ్ళు ఎక్కడ లక్షలు ఇచ్చి మరి మీడియా వాళ్ళు కొంతమంది రెచ్చగొడుతున్నారు అందరిని అన్నాను నేను. ఒక 60